పోల్చుకుంటే మనం ఎక్కడ అని మనల్ని తిట్టుకుంటూ కూర్చునేవాళ్ళు, మనల్ని కూడా తిట్టుకోమనేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం. చైనా రెండో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ కమ్యూనిస్టులు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను ఆహ్వానించాక వచ్చింది. ఏ అమెరికాని తిట్టిపోసారో అమెరికా కంపెనీలే చైనాలో వాళ్ళ జీడిపికి కారణం. కాబట్టి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ఇట్లాంటి వాటిని వామపక్షాలు వ్యతిరేకిస్తాయి. వాటి ద్వారానే ప్రపంచం బాగుపడుతుంది. ఇంకోటి, ఆ రోజుల్లో తాత తర్వాత మనవడు, కొడుకు తర్వాత మనవడు కూడా అదే ఐడియాలజీతో ఉండేవాళ్ళు. అదే ఐడియాలజీతోనే బ్రతికేవాళ్ళు కమ్యూనిస్టులు. ఇవాళ ఉన్న కమ్యూనిస్టు నాయకులు అందరూ దాదాపుగా 85 to 90% వాళ్ళ బిడ్డలను తీసుకెళ్లి కార్పొరేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ కాలేజీలో చదివించారు, విదేశాల్లో ఉద్యోగం చేపిస్తున్నారు. వీళ్ళు చెప్పే ఏ పెట్టుబడిదారి వ్యవస్థ వ్యతిరేకం అన్నారు, ఆ పెట్టుబడిదారి వ్యవస్థానికి సంబంధించినటువంటి దేశాల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వీడియోలు కూడా పెడుతుంటారు. మా మనవడితో నేను అమెరికాలో ఉన్నాను, మా కొడుకుతో నేను ఆస్ట్రేలియాలో ఉన్నానని. ఇక అది చూసిన తర్వాత వీళ్ళు సిద్ధాంతం ఏమని చెప్తారు ఇప్పుడు? ఆ సిద్ధాంతాలు రైట్ అని ఏం చెప్తారు ఇప్పుడు? ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని వస్తే జనం ఇవాళ ఓటెవడేస్తాడు? ఇవాళ ఉన్న కుర్రాళ్ళకి ఇప్పుడు మేము యుక్త వయసులో ఉన్నప్పుడు, మేము చదువుకునే రోజుల్లో అయితే కనుక ఆ స్కూల్లో సమస్యల పోరాటానికి, సమస్యల పరిష్కారానికి పోరాటాలు లాంటివి, కాలేజీలో సమస్యల పరిష్కారానికి పోరాటాలు లాంటివి ఏదో చేసేవాళ్ళు. తర్వాత కాంప్రమైజ్ అయిన